నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను 5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డ్ అంచనాలు రూపొందించిందని తెలిపారు. రుణ ప్రణాళిక గతేడాది 4.24 లక్షల కోట్లు ఉండగా ఈ ఏడాది 20% పెంచి 5,11,491 కోట్లతో ప్రాథమిక రంగానికి రుణ ప్రణాళిక ప్రకటించిందని చెప్పారు. సాగుకు మొత్తం 2.55 లక్షల కోట్లు కేటాయించి ఇందులో పంట రుణాలు 1.66 లక్షల కోట్లు, పశుసంవర్ధక శాఖకు 34,972 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 8,265 కోట్లు, ఫిషరీస్ కు 21,098 కోట్లు, హార్టికల్చర్ కు 11,961 కోట్లు కేటాయించిందని, హార్టికల్చర్లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు 5,313 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు 9,957 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు 12,687 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే ఎంఎస్ఎంఈలకు 1.64 లక్షల కోట్లు చొప్పున కేటాయించిందని చెప్పారు. నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హార్టికల్చర్ ను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డ్ ప్రతినిధులను సీఎం కోరారు. రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం, ఇటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 2030 నాటికి ఏడాదికి 30 మెట్రిక్ టన్నులు, 2035 నాటికి ఏడాదికి 113 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలన్నారు. రానున్న రోజుల్లో ఐరన్ ఓర్ వినియోగం 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని, రాష్ట్రాన్ని స్టీల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఇనుప ఖనిజం లభ్యత అద్భుత అవకాశంగా చెప్పారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఏపీ ఎండీసీ వైస్ చైర్మన్ ఎండీ ప్రవీణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 1,938 మిలియన్ టన్నుల వరకు ఐరన్ ఓర్ నిల్వలు కలిగి ఉండడంతో అధిక ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని సమీక్షలో సీఎం అన్నారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ ఇండియా సంస్థ 17.8 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తుండగా రాయలసీమలో జేఎస్డబ్ల్యూ సంస్థ కూడా భారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని సీఎం అన్నారు. 2035 నాటికి వీటి సామర్థ్యం ఏడాదికి 20 మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఐరన్ ఓర్ బ్లాకులకు గాను ఇప్పటికే కేటాయించినవి మినహా మిగిలిన బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. 2030 నాటికి ఏడాదికి 30 మెట్రిక్ టన్నులు, 2035 నాటికి ఏడాదికి 113 మెట్రిక్ టన్నులు ఇనుప ఖనిజం ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలన్నారు. రానున్న రోజుల్లో ఐరన్ ఓర్ వినియోగం 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని, రాష్ట్రాన్ని స్టీల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఇనుప ఖనిజం లభ్యత అద్భుత అవకాశంగా చెప్పారు. ఈ రంగంలో 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు. అలాగే తక్కువ గ్రేడ్ మ్యాగ్నటైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని నిర్దేశించారు. ఖనిజాల అన్వేషణ వేగంగా చేపట్టడంతో పాటు లీజుల అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. 2025-26లో లక్ష్యాన్ని మించి గనుల శాఖలో 108% ఆదాయాన్ని ఆర్జించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ 3,416 కోట్లు ఆదాయం సాధించింది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 32% ఎక్కువ. ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ప్రధాన ఖనిజ రాష్ట్రాల కంటే ఇది అత్యధిక వృద్ధి. 2026-27 సంవత్సరానికి గత ఏడాది కంటే 36% అధికంగా 4,650 కోట్ల లక్ష్యాన్ని సమీక్షలో నిర్ణయించారు. గనుల శాఖలో ఆదాయం పెంచేందుకు మైనింగ్ లీజుల ఆపరేషనలైజేషన్, లైమ్స్టోన్ ఉత్పత్తి పెంపు, కొత్త లీజుల మంజూరు వంటి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మార్కాపురం జిల్లా కంభం మండలంలో అత్యంత ప్రాచీనమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన కంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కు వెలగపూడి సచివాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. కంభం చెరువు సమగ్రాభివృద్ధికి, ప్రాథమిక మౌలిక వసతుల కల్పనకు 4 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఖమ్మం చెరువు విశిష్టతను వివరిస్తూ ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన అతిపెద్ద మరియు పురాతనమైన చెరువుల్లో ఖమ్మం చెరువు ఒకటని పేర్కొన్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో పర్యాటకుల వసతి కొరత ఉందని ఎమ్మెల్యే మంత్రి దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఖమ్మం చెరువు పరిసర ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కొరత ఉందని, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చెరువు పరిసరాలను పటిష్టం చేయాలని, ఆధునీకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఖమ్మం చెరువు సమగ్రాభివృద్ధికి ప్రాథమిక మౌలిక వసతుల కల్పనకు 4 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. ప్రభుత్వ అధికారిక ధృవీకరణకు ప్రతీకగా పట్టాదారు పాస్ పుస్తకాలు నిలుస్తున్నాయని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ అహంకారంతో కూడిన విధానంతో తమ వ్యక్తిగత ఫోటోలను ప్రచురించి రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో రైతుల ఆత్మాభిమానానికి ప్రాధాన్యత ఇస్తూ స్పష్టమైన వివరాలతో కూడిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమన్నారు. మైలవరం మండలం గణపవరంలో మీ భూమి మీ హక్కు రీసర్వే పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. కూటమి నేతలతో కలిసి పాసు పుస్తకాలు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రీసర్వే ద్వారా భూములపై స్పష్టమైన హక్కులు రైతులకు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ రాజముద్రతో ఇచ్చే పాస్ పుస్తకాలు రైతులకు భద్రత, నమ్మకం కలిగిస్తాయని తెలిపారు. గత వైసీపీ పాలనలో రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ అహంకారంతో కూడిన విధానంతో తమ వ్యక్తిగత ఫోటోలను ప్రచురించి రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో రైతుల ఆత్మాభిమానానికి ప్రాధాన్యత ఇస్తూ స్పష్టమైన వివరాలతో కూడిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటం ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలన, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ పాలన మధ్య తేడా ఉందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. గత పాలనలో వెనుకబడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రహదారి పనుల్లో ఇప్పటికే 70% పూర్తి చేశామని, ముస్తాబాద్ లో కూడా త్వరలోనే 18 నుంచి 20 చిన్న రోడ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచాలని ఆయన కోరారు. గన్నవరంలోని ఉషా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో వెదురు పావులూరు గ్రామానికి చెందిన భూముల యజమానులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే గన్నవరం ప్రాంతంలో సోలార్ యూనిట్ల ఏర్పాటు తక్కువగా ఉండడం బాధాకరమన్నారు. ఓసీ బీసీలకు 78,000 సబ్సిడీ ఉన్నప్పటికీ ప్రజలు ముందుకు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ఎలక్ట్రిక్ ఏఈలు అర్హత కలిగిన లబ్ధిదారులతో కలిసి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి గ్రామస్థాయి నాయకత్వం, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని రోజుకు సుమారు 16 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ విధానంపై ప్రజలు ఆసక్తి చూపాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో 14 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ముస్తాబాద గ్రామం భౌగోళికంగా అనుకూలతలు ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. వెస్టర్న్ బైపాస్, ఆంధ్రజ్యోతి రోడ్డు నిర్మాణం తర్వాత గ్రామానికి కొత్త రూపు వచ్చిందని, విజయవాడకు సమీపంలో ఉన్న ఈ గ్రామం భవిష్యత్తులో నగరంలో కలిసిపోయే అవకాశం ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు తనకు మెజారిటీ ఇచ్చారని గుర్తు చేస్తూ పేదల ఇళ్లను తొలగించే ప్రయత్నాలను తాను అడ్డుకుని కాపాడానని, ప్రస్తుతం వారికి రిజిస్టర్డ్ పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనతో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ పాలన మధ్య తేడా ఇదే అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రహదారి పనుల్లో ఇప్పటికే 70% పూర్తి చేశామని, ముస్తాబాద్ లో కూడా త్వరలోనే 18 నుంచి 20 చిన్న రోడ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఫ్రీగా ఇచ్చే సోలార్ సిస్టమ్ ని ఈరోజు చోడవరం ప్రసాద్ గారి ఇంటి మీద పెడితే దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన పరిస్థితి. అన్ని నియోజకవర్గాల కన్నా అతి తక్కువగా సోలార్ పెట్టిన నియోజకవర్గం గన్నవరం ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే 40 బ్యాంక్ బ్రష్లు ఉంటే బ్యాంకుల మీద పెట్టి ఇమ్మన్నా కూడా ఇంకా 40 బ్యాంకుల మీద కూడా అవని పరిస్థితి. అలాగే బీసీలకి, ఓసీలకి 78,000 సబ్సిడీ ఉన్నా ఎవరు ముందుకు రాని పరిస్థితి. యాక్చువల్గా గన్నవరం డెఫినెట్ గా గన్నవరం ప్రజలు డెఫినెట్ కంపేర్ టు ఎనీ అదర్ విఘ్నులు త్వరగా అడాప్ట్ చేసుకోవాల్సిన నియోజకవర్గం చాలా లేట్ అవడం చాలా బాధాకరం. ఇప్పుడే ఎలక్ట్రికల్ ఏఈలకి చెప్పే ఇద్దరికి, అలాగే ఎలక్ట్రికల్ ఎస్సీలతో కూడా మాడతా దీన్ని డోర్ టు డోర్ తీసుకెళ్తే తప్ప ఇది ఎక్కువ మంది పెట్టిన పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కానీ, ప్రధానమంత్రి నుంచి వచ్చే డబ్బులు కానీ ఫ్రీగా వదిలేసుకుంటే దీనికి పెట్టుబడి మీరు పెట్టినా మీకు 16 యూనిట్లు మినిమం ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు వచ్చేది లాభం మీద నష్టం లేని పని చేయటప్పుడు ఎందుకు ముందు రావట్లేదు నాకైతే తెలియదు. కానీ మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా చెప్పి గ్రామ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయి పార్టీ నాయకత్వంతో కూడా చర్చిస్తా. త్వరలో బిఎల్ఏలతో
అందరితో సమావేశం ఏర్పాటు చేస్తా. ఆ టైంలో కూడా దీన్ని ప్రమోట్ చేయాల్సిందిగా బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి పనిచేస్తే తప్ప ఇది ముందుకెళ్లే పరిస్థితి లేదని బలంగా నమ్ముతున్నా. ఫైనల్గా పై స్థాయిలో అందరికీ లీడర్లకు చెప్పేస్తే ఇది ముందుకెళ్తాల. గత 6-7 మాసాల నుంచి పట్టుమని వందల సంఖ్యలో కూడా పెట్టని నియోజకవర్గం గన్నవరం. దీన్ని వాడుకోవాల్సిందిగా గన్నవరం ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ గ్రామంలో ఒక సిసి రోడ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు వచ్చే ప్రీవియస్ డే అక్కడ నిర్వహించే సందర్భంగా దాదాపు 73 రోడ్లు ఉన్న ఈ ముస్తాబాద్లో విజయవాడకు అత్యంత దగ్గర కనెక్టివిటీ ఉన్న, ఇది కూడా పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఊరు ఏమైనా ఉంటే, అంటే మనం చేద్దామన్నా జియోగ్రఫికల్గా వర్కౌట్ అని ఊళ్ళు ఉంటాయి. జియోగ్రఫికల్గా భౌగోళికంగా అన్ని అనుకూల అంశాలు ఉన్నా వెనకబడ్డదానికి ఈ ఊరు గురైనంతలో ఏమాత్రం సందేహం లేదు. ఈ గ్రామానికి కూడా కనెక్టివిటీ ఇప్పుడు వెస్టర్న్ బైపాస్ చేసినాక ఈ ఆంధ్రజ్యోతి రోడ్డు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ రూపాన్ని మార్చుకుని తప్ప ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే విజయవాడ దగ్గర ఉంది కాబట్టి తొందరలో సిటీలో కలిసిపోయే గ్రామాలు ఏమైనా ఉంటే గన్నవరం మండలంలో ఇదే గ్రామం. ఈ గ్రామంలో ఆయకట్టు ఎక్కువ. డెఫినెట్గా ఈ గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా. గతంలో ఎప్పుడు కాంగ్రెస్ అనుకూలంగా ఉండే ఊరు మొన్న ఎన్నికల్లో 81 కోట్ల మెజార్టీ వచ్చిన పరిస్థితి. ఈ గ్రామంలో 92 మందికి అంతకుముందు, నిన్నగా మొన్న 19 మందికి పట్టాలు ఇచ్చిన పరిస్థితి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో సంకటహార చతుర్థిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సంకటహార చతుర్థిని పురస్కరించుకుని పాత యాగశాల వద్ద ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, అర్చక స్వామి కార్తీక్, ఇతర అర్చక బృందం, వైదిక కమిటీ పర్యవేక్షణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సినా నాయక్ పాల్గొని ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్కి గణపతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా సామాగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామి వారికి విశేష పూజలు చేసి భక్తులకు అనుగ్రహ ఆశీస్సులు అందించారు. సంకటహార చతుర్థిని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ రోజున చవితి రోజున ఎవరైతే ఈ సంకటహర చవితి పూజ చేసుకుంటారు, చంద్రగ్రహమావాహయామి, స్థాపయామి, పూజయామి, చెప్పండి పూజాలిష్టే. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గణపతయే భవ. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గణపతయే భవ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.